హాయ్ అండి, యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఇప్పుడు శ్రీశైలం కొండల మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఇటువైపు నుంచి మేము ప్రయాణం చేస్తున్న బస్సు కూడా వెళ్తూ ఉంది. ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి బస్సులు రావడము, కార్లు రావడం చూస్తుంటే ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలైతే చాలా ఉత్సాహకరంగా ఉన్నారు. ఈ సెలవు దినాలను ఈ రీతిగా మేము జరుపుకోవడము చాలా సంతోషించదగినటువంటి విషయమని, ఈ సంతోషాన్ని మీకు కూడా షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, బస్సు చాలా దగ్గరికి అంచు వరకు వచ్చింది. ఆ యొక్క చెట్లు బస్సును తాకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎదురు వచ్చేటువంటి బస్సు ఎదురు పడ్డప్పుడు స్పేస్ సరిపోవట్లేదు. కాబట్టి మేము ప్రయాణం చేస్తున్న బస్సు చివరి అంచు వరకు వచ్చింది. మేమైతే అప్పుడు చాలా భయపడ్డాం. ఎందుకంటే ఆ కింద చూస్తే మొత్తం లోయ, కొండ మీదేమో ఈ బస్సు ప్రయాణము చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రయాణం చేస్తే తెలుస్తుంది దీని యొక్క ఎగ్జైటింగ్ ఏంటనేది. చూడండి, ఎదురు బస్సు, కారు ఆగాయి. ఇప్పుడు దాకా మీకు స్లో మోషన్లో చూపించాను, ఇప్పుడు స్పీడ్ మోషన్లో వీడియో రన్ అవుతూ ఉంది, గమనించండి. ఇక మనము శ్రీశైలముకు దగ్గర పడ్డాము. వస్తున్నటువంటి యాత్రికుల యొక్క కార్లు పక్కన ఆపబడ్డాయి. దూరం నుంచి శ్రీశైలం యొక్క సిటీ మొత్తం కనిపిస్తూ ఉంది, దేవస్థానం అంతా కనిపిస్తూ ఉంది దూరం నుంచి. ఇది ఒక 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలో మేము ఇప్పుడు ఉన్నాం. శ్రీశైలానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మేము ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మా బస్సు. చూడండి, శ్రీశైలం యొక్క ఎంట్రన్స్ ద్వారం ఇది. ఇటు రైట్ సైడ్గా వెళితే సుండిపెంట వస్తుంది, ఇటు స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం వస్తుంది. ఇటు రైట్ సైడ్ వెళ్తున్నాము. సుండిపెంట వెళ్ళి బస్సు సుండిపెంట మీదుగా తిరిగి మరలా శ్రీశైలము వస్తుంది. మేము ఎక్కిన బస్సు సుండిపేట వెళ్ళింది ఫస్ట్, అటు నుంచి రౌండ్ వేసుకొని శ్రీశైలం వస్తుంది. ఇప్పుడు సుండిపేట వెళ్తుంది. ప్రతి బస్సు శ్రీశైలానికి వెళ్ళడానికి ముందుగా సుండిపేట కవర్ చేసుకొని వస్తుంది. ఇది సుండిపేట యొక్క బయటి ప్రాంతము. సుండిపేటలోనికి ఇప్పుడు బస్సు ఎంటర్ అవుతూ ఉంది. ఇది మున్సిపాలిటీ ఆఫీసులు, బ్యాంక్స్, ఇంకా పార్కులు, స్కూల్స్, మెయిన్ అన్నీ కూడా ఉండేటువంటి మెయిన్ సిటీలో నుంచి ఇప్పుడు ప్రయాణం అవుతూ ఉన్నాము. ఈ సుండిపేట సిటీలో నుంచి ఎంత కూడా సుండిపేట సెంటరు. గమనించవచ్చు, పార్కులు, స్టాటస్,
ఇదంతా కూడా గవర్నమెంట్ బంగ్లాస్, స్కూల్స్, బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నటువంటి ఏరియా ఈ ఏరియా. ఇది సుండిపేట బస్ స్టాండ్ ఏరియా. ఈ ఏరియా అంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్ళాలనుకునేవారు ఎవరైనా ఉన్నటువంటి ఈ సుండిపేట వచ్చి ఈ ప్రాజెక్టును చూడడానికి వెళ్ళేటువంటి వారంతా కూడా ఇటు వస్తారు. సుండిపేట వచ్చేవారిలో అనేకులు యాత్రికులు ప్రాజెక్టును డ్యామును చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు ఇటు లోపలికి వస్తారు. డ్యామును చూసుకొని మరలా శ్రీశైలం వెళ్తారు. అక్కడ నుంచి వారు ప్రయాణాలు వెళ్తారు. మనం ఇప్పుడు రిటర్న్ శ్రీశైలం వెళ్ళడానికి రిటర్న్ అయ్యాము. ఇక బస్సులో శ్రీశైలం వెళ్తా ఉన్నాం. ఈ ప్రయాణంలో ఫ్రెండ్స్ నాకు ఎదురుపడింది ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ కుప్పలు కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు అమ్మడి కనిపించాయి. సుండిపేట శ్రీశైలము వెలుపట ఉన్నటువంటి 10-15 కిలోమీటర్లు దూరంలో మొదలుకొని శ్రీశైలం వరకు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన వాటర్ బాటిల్స్ ఫుల్గా కనబడతా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నటువంటి వారు ఏరి కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉన్నారు. నిజంగా వాటర్ బాటిల్స్తో ఈ ప్రాంతం అంతా కలుషితమవుతుందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే యాత్రికులు వారు తీసుకుని వచ్చి తాగినటువంటి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది పెద్ద సమస్య ఫ్రెండ్స్. శ్రీశైలంలో, సుండిపేటలో, పరిసర ప్రాంతాల్లో వాటర్ బాటిల్స్ వదిలి వెళ్ళడం అనేది పెద్ద సమస్య. దాన్ని నివారించుదాం. ఇక మనం శ్రీశైలం ఘాట్లోనికి వెళ్తున్నాం. శ్రీశైలంలోనికి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన వారంతా కూడా వాటర్ బాటిల్స్ని మరి ఒక కవర్లో వేసి పెట్టుకొని వారి ప్రయాణం అవి వెళుతుండగా దూరాన దాన్ని డస్ట్బిన్లో పడేసి వెళితే చాలా మంచిది. సిటీకి వచ్చిన వారికి అందరికి కూడా ఆరోగ్యవంతము, అడవిలో బ్రతుకుతున్న ప్రాణులకు కూడా ఎంతో ఆరోగ్యవంతము. కాబట్టి ఆలోచన చేయండి. ఇక శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాం. సాక్షి గణపతి దేవాలయం ఇది. ఈ దేవాలయమే మొట్టమొదటిగా ప్రజలకు, యాత్రికులకు దర్శనమిచ్చేటువంటి దేవాలయం. దీని తరువాత ఇక సిటీలోనికి, శ్రీశైలం సిటీలోకి, దేవాలయంలోకి వెళుతూ ఉంది. ఇక మేము బస్సు దిగింది, ప్రయాణం అంతటి కూడా చూపిస్తాము. చూడండి, ఇక్కడ బస్సు దిగాము. ఇది శివపాదం అంటారు. ఇక్కడ బస్సు దిగాము. ఇక్కడ నుంచి మేము ప్రయాణమై ఇంటికి వెళుతూ ఉన్నాం. చూడండి, మా పిల్లలు, కుటుంబం యావత్తుగా మేము బయలుదేరి వెళ్తున్నాం. ఇంకా ఈ శ్రీశైలంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నిటిని కూడా రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి.